హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నేను మీ గోపినాథ్. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఒక వీడియో రికార్డ్ చేద్దామనేసి అనుకుంటున్నాం. కానీ పొద్దుటి నుంచి కంటెంట్ అయితే అర్థమవుతలేదు ఏం చేయాలో. నేను మా ఫ్రెండ్ ఏమో ఫస్ట్ బస్సులో పోయినాం. దాని తర్వాత రాచకొండ ఫోర్ట్కి పోదాం అనుకున్నాం. డాడీ వద్దన్నాడు దానికి. ఇప్పుడు దాని తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా దేనికి పోదాం ఆలోచిస్తే ఏది గుర్తు వస్తలే. వచ్చినా మా ఫ్రెండ్ ఏమో వద్దంటాడు. మా ఫ్రెండ్ చూడండి ఎట్లా అనిపిస్తుంది. సో ఈరోజు వీడియో తీయమా అనేది చాలా డౌట్ఫుల్గా ఉంది. ఏమనుకుంటున్నాం అంటే షార్ట్స్ టైప్లో ఏదైనా షార్ట్స్ పెట్టామని అనుకుంటున్నాం. ఈరోజు చూద్దాం ఏమవుతుందో. సో గైస్, ఎప్పుడైతే ఇంజాపూర్ పార్క్ అయితే వచ్చినాం అన్నమాట. ఇంజాపూర్ ఇంటికాడ కూర్చుంటే ఎట్లా వీడియో వెళ్తలేదు. ఇట్లా బయటికి వస్తే ఏదైనా వీడియో అని వెళ్తా వచ్చినాం. వీడియో కూర్చొని ఆలోచిస్తాం అన్నమాట. చల్లగా ఉంది ఇది ఎట్లా. సో గైస్, ఎప్పుడైతే మేము చెట్టు కింద అయితే మంచిగా కూర్చున్నాం అన్నమాట. చెట్టు కింద కూర్చుంటే సడన్గా పురుగు అయితే కనిపిస్తుంది. ఏం పురుగు తెలియదు, ఏం తెలియదు. నా లైఫ్లో ఫస్ట్ టైం చూసినా ఇది. చూడండి, ఆగిరా నువ్వు. మీకు ఎవరికైనా ఆ పురుగు గురించి తెలుసు కదా, చెప్పండి గైస్. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనమాట. ఇది ఏంటి గ్రీన్ అండ్ బ్లూ కలర్లో ఉంది. కానీ కంపెనీకి అయితే బాగుంది. నేను పాయిజనస్ ఆర్ సంథింగ్ ఉండొచ్చు. చూద్దాం, దాని గురించి ఒకసారి తెలుసుకొని అయితే చెప్తాం మీకు ఇప్పుడే. సో ఈ క్యాటర్ పిల్లల గురించి అయితే వీడియో ఒకటి అయితే చూసినాను అనమాట. ఇది అయితే డేంజరస్ అంట, పాయిజనస్ అంట. ఇది చూస్తున్నాగా క్యూడే అనిపిస్తుంది కానీ పాయిజనస్ అన్నమాట. ఇది క్యాటర్ పిల్లలు మొత్తం ముళ్ళు లెక్క అయితే ఉన్నాయన్నమాట. కానీ చూస్తుంటే అయితే బ్యూటిఫుల్ ఉంది కానీ డేంజరస్ అన్నమాట. సో ఇంకా మంచిది మనం ఎవరు టచ్ చేసుకోలేదు. నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. దీన్నే అంటారు నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. సో హే గైస్, సో ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది. ఈరోజు అయితే మొత్తం బోరింగ్ ఉండే, ఏం చేయలే. సో ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి కొద్దిసేపు టైంపాస్ చేసి వద్దాం అయితే అనుకుంటున్నా. అదే తనుస్తేజ డాగ్ ఫ్రెండ్. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళు అయితే బయట ఉర్రు. మమ్మీ వాళ్ళు వచ్చినాక పోదామని అయితే అనుకుంటున్నా. పోయి కొద్దిసేపు ఫ్రెండ్తో టైంపాస్ చేసి లైక్ ఈరోజు ఏం చేయలే అన్నమాట. లైక్ బోరింగ్ ఉండే. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఏంటంటే రేపు బుగ్గ యాత్ర వెళ్తున్నాను అనమాట. అది పోయి రేపు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను బుగ్గ యాత్ర. సో దానికోసం మా ఫ్రెండ్ కూడా వస్తాడా లేదా అనేసి అడుగుదామని. సో ఆడైతే వస్తుండు. ఓకే దాదా తొందరగా. ఆబ్వియస్లీ నాకు ఆ ఆన్సర్ ఏందో తెలుసు, కానీ అయినా ఫ్రెండ్ కదా అడగాల్సిందే. దాదా తొందరగా. ఇగో ఆ డాగ్ ప్లూటో. ప్లూటో బాయ్ రే, ఇక్కడ రా. నేను దారా మళ్ళీ. సో నేను రేపు బుగ్గ యాత్రకి అయితే వెళ్ళబోతున్నా. వస్తావా? రానురా, నాకు తెలుసు గైస్. ఈ ఆన్సర్ నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి అయితే తెలుసుగా నాకు. ఏ క్లాస్ రా? 4th క్లాస్, 5th? నువ్వు 6 వచ్చినావా? సో ఈడైతే 6th క్లాస్. మా నితీష్ అయితే ఏ క్లాస్? 4th క్లాస్. నాకు అయితే ఈడు రానని నాకు తెలుసు. అయినా మీకు చూపిద్దాం అనేసి మా గ్యాంగ్లో ఒకడైతే ఉంటాడు కదా, ప్రతి గ్యాంగ్లో ఒకడు క్యాన్సిల్ చేసేటోడు. మా గ్యాంగ్లో ఏడాడు. నేను క్యాన్సిల్ చేయను, అడుక్కోర్రా ఇట్లా. అంటే వాళ్ళ ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్ అనమాట. లైక్ ఒక్కడే కొడుకు. స్ట్రిక్ట్ అనే అది కైండ్ లేదు, ఏం లేదు. ఆయనకైతే ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బైక్ మీద వెళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒకటి మెయిన్. సెకండ్ ఏంటంటే అటు ఇటు బయటికి కూడా తిరగనియదు. కొంచెం కంట్రోల్ మా గ్యాంగ్లో ఈయనకే ఎక్కువ కంట్రోల్స్. సో నాకు తెలుసు ఇది నేను కొత్త కాదు. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము బయటికి మెమోరీస్ క్రియేట్ చేస్తుంటే ఈడొక్కడు ఇంట్లో కూర్చొని రీల్స్ మమ్మల్ని సెండ్ చేస్తుంటారు. రీల్స్ తోటి మమ్మల్ని చంపుతూ ఉంటాడు. రేపు బుగ్గ జాతరకి వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఇంకా మా ఫ్రెండ్ వాడు ఒకడు తెలుసు కదా, అది ఇంటర్ ఫ్రెండ్. లైట్గా కొడతా. ఇక ఈడ లైటింగ్ లేదు, నువ్వు లైటింగ్ పెట్టిస్తలేవు మరి. దా
ఏ ఎందుకు ఎందుకు స్టన్ చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? కొంచెం వేసింది, బాగా వచ్చింది. నీకేమైనా అయితే మీ మమ్మీ డాడీ నన్నే అంటారు, చూసుకోమన్నా. నా బైక్ వచ్చింది, నేను మీ ఇంటికి వచ్చిన అది కూడా. సో గొడవ ఇగో ఇగో మా వాడిని సైకో మొత్తం సైకో తెలివి అంతే. అరే ఏం చేద్దాం అనుకుంటున్నావా? కాలనీ నుంచి నన్ను ఎలా కొడదాం అనుకుంటున్నావా? మళ్ళీ ఎప్పుడు రాకుండా సరే అని. రేపు పాల ప్యాకెట్ ఉండే పిల్లి తాగేసింది. నువ్వేనా ఆ పిల్లి? కాదు హోల్ పెట్టి చూస్తున్నా, ఆయన కానీ దాన్ని ఏమంటలే. పోతే పాల ప్యాకెట్ పోతే మనకేమైతే మన పాల ప్యాకెట్ కదా. అసలు ఏంటంటే ఈ ఏజ్లో మెమరీస్ క్రియేట్ చేయాలి. కానీ మావాడు ఇంట్లో వల్ల మాట విని మంచివాడు, బుద్ధిమంతుడు, మెమరీస్ క్రియేట్ చేయడానికి మాతో రాడు. అసలు ఫ్రెండ్స్ తోటి మెమరీస్ క్రియేట్ చేయకుండా ఇంకెవరితో చేస్తాడు నాకు అర్థం. కజిన్ ఫ్రెండ్స్ తోటి ఉన్నాయి తీరా. కజిన్ ఫ్రెండ్స్ వేరే, మేం వేరేరా. అవునా? వస్తుంది తీరా ఎప్పుడో ఒకసారి, ఏదో ఎప్పుడో ఒకసారి కాదు, అది ఎప్పుడో ఒకసారి అంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ప్లస్ ఎంపీసీ ఈ టైంలో మెయిన్స్ జాన్వర్లోనే పెట్టుకొని ఈ టైంలో తిరుగుడే గొప్ప. నేను చదవకుండా ఏడ పడితే అక్కడ తిరుగుతున్నాను. మళ్ళీ మూవీ ప్లాన్ చేస్తున్నారు రేపు. నువ్వు మొత్తం నేను కాకుండా ప్రజలతో పోరా. ఇంట్లో అటు తిప్పుతుంటా. నువ్వు మీ కజిన్స్ తోటి పోతావు, ఓకే. కజిన్స్ తోటి అంటే మెమరీ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వస్తుంది. కానీ ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా వస్తా గైస్. ముసల్గానం కూడా కలుస్తుంది తీరండి. నాకైతే నమ్మకం ఉంది. ఒకవేళ నువ్వు చచ్చిపోతా నాకు డ్రైవింగ్ డౌటే. నా మీద అయితే డౌటే గైస్, ఎందుకంటే నాకు బతకాలని కాదు, మెమరీ. ఆల్రెడీ స్టేజ్ 2 క్యాన్సర్ ఉంది వీడికి. అరే నన్ను అప్పుడే చంపిద్దాం అనుకుంటున్నా. నీ ఛానల్ నాకు ఇచ్చేస్తాడు ఫ్యూచర్ లా. తీసుకో బ్రో, నీకంటే పేరు చేయాలి చేస్తా. ఫస్ట్ మినీ మ్యాక్స్ ఉండే, ఇప్పుడు మ్యాక్స్ మినీ. తెలంగాణ హైదరాబాద్ పోరోడు బదులు ఏం పెడతా? పోరోడు హైదరాబాద్ పెడతా. నాకేంటంటే బతకడం కాదు ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ తోటి మెమరీస్ చేయడం అయితే ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నా గోల్, అర్థమైనా? నీళ్ళకి కాదు అయితే ఫ్యూచర్ బిల్డింగ్ కానీ కాదురా. నా హ్యాపీ లేకపోతే నీకు అదే ఎంత బతికే ఫ్యూచర్ లో మంచి మిలియన్ అయిపోయిద్దాం. ఒక షిప్ యార్డ్ లో మంచి ఇట్లా అది దాకుండా వస్తే అది వేరే మెమరీరా. దాన్ని ఎంత బాగుంటుంది ఫ్యూచర్ అట్లా కావాలంటే ఇప్పుడు ఇది చేయాలా, బాగుపడి సాక్రిఫైస్ చేయాలా. బాగుపడేది నీకోసమే కదా. నువ్వు అన్న ఫ్యూచర్ లో నువ్వు పెద్ద అయితే నన్ను కూడా చూసుకోవాలని. అదే నువ్వు ఒక మంచి కంపెనీ పెట్టి నాకు మంచి సరే ఒక మంత్లీ ఒక 10-20 lakhs శాలరీ ఇచ్చారు. మంత్లీ 10-20 ఇస్తాను తీరా. మాడగాలి అని ఒకవేళ అయితేరా నువ్వైతే నాకు తీయాలా. ఆబ్వియస్లీ బ్రో, నాకు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా తక్కువ. వాళ్ళతో ఎక్కువ హ్యాంగ్ అవుట్ చేస్తా. వాళ్ళతో ఎక్కువ నువ్వు, నితీష్, అత్తేజ్, రియాన్, మా ఫ్రెండ్ ఆదిప్, కౌశిక్. అదే క్వాలిటీ కాదు. ఎక్కువ మంది వద్దు మనకు, తక్కువ మందిలోనే బెస్ట్ లైక్ బ్రదర్స్ వాళ్ళు మనకు. అర్థమైందా? తక్కువ మంది నీకు. అదే ఫ్రెండ్స్ అంటే ఎంతమంది ఉంటారో గుంపు ఉంటారు, కానీ దాంట్లో మెయిన్ పర్సన్స్ కొద్దిమంది ఉంటారు. సో అది సో ఇప్పుడు నేను కాలేజ్ వెళ్తున్నాను. కాలేజ్లో నాకు ఆది కూడా ఇస్తున్నాను, అది ప్రఫుల్ గారు. నీకు తెలియదు కదా, నాకు తెలుసు కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నాకు తెలియదు కదా. అట్లా నాకెవరు ఫ్రెండ్స్ నేను స్కూల్లో నాకు అందరూ మంచి ఫ్రెండ్స్. కాలేజ్ దొరికితే ఉన్నట్టు కాలేజ్లో అయితే నాకు దొరికితే నా కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారా. నిన్నటి వల్ల నాకు తెలిసింది ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్. నిన్నటి ఒకటి సీన్ అయింది గైస్, ఇలా చెప్పకు, మా ఇంట్లో చూస్తా వద్దులే, అది కొంచెం పర్సనల్. బాగుంది పర్సనల్గా చెప్తున్నా గైస్. నాకైతే ఎక్కువ ప్రేయర్ అయితే లేదు మా ఇంట్లో నుంచి. మా ఇంట్లో ఏంటంటే నువ్వు చదువుతున్నావుగా, చదువు, మంచి చదువు, పాస్ అవ్వు, హ్యాపీ అంతే. ఒక్కడైనా బ్యాక్గ్రౌండ్స్ పడ్డాయా నాకు ఇప్పుడు నా జన్మలో? నేను ఫ్రెండ్స్ కాదు పెంచుతున్నా, ఇట్లాంటి పాములను పెంచుతున్నాను కాదా. స్కూల్లో ఎన్ని ఎగ్జామ్లు పాస్ అయినాం, ప్రీ బోర్డ్స్ ఆడి ఇద్దరు కలిపి ఎన్ని ఎగ్జామ్లు పాస్ అయినాం అన్ని సబ్జెక్ట్స్. ప్రీ బోర్డ్స్ ఆడి చేసి బోర్డ్ ఎగ్జామ్ ఒక్కడైనా ఫెయిల్ అయినా? బోర్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఫెయిల్ కాలే మరి. కాలేజ్ స్కూల్లో అన్ని ఎగ్జామ్ వేస్ట్ చేసి చెప్తున్నా. లాస్ట్ ఎట్ ది ఎండ్ బోర్డ్ ఎగ్జామ్ కొట్టే టీచర్ ఎవరున్నారా 6th 7th లా? కొట్టేది టీచర్ ఎవరున్నారు 6th 7th లా? నాకు లేదు బ్రో, నాకైతే ఏం కొట్టారు, నాకైతే కొట్టారు కదా. నేనైతే అవును వీడే గొడవ పెట్టుకుంటుండే
టీచర్స్ ఎంబడి అది క్యాఫ్టేరియా అది వేరేది అది 7th క్లాస్ లో ఒక మేడం మీదకి వెళ్ళింది. అంటే నా ఇంప్రెషన్ మంచిగా ఉందిరా. మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, మా చుట్టాలు చూస్తారు, మా ఇంటి పక్కన వాళ్ళు చూస్తారు, అందరు చూస్తారు. గొప్పడే చెప్తుంది. సో గైస్ ఈ స్కూల్ లో చేసిన రోజు స్కూల్కి వెళ్ళేసినాక లైక్ ఏంటంటే సాటర్డే రోజు మేము సార్కి అయితే పర్మిషన్ అడిగాం. సాటర్డే రోజు రండి బాస్కెట్బాల్ ఆడదామని సార్ అయితే చెప్పిండు. లైక్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి అది బ్లాగ్ చేసేది ఉండే స్కూల్ సాటర్డే రోజు పెడతారు వాళ్ళు. లైక్ ఆ రోజు మనం పోతాం కదా ఆంటీకి. నితీష్ వాళ్ళ ఆంటీ అంకుల్కి అయితే చెప్పినాం మనం. ఇక ఆంటీ అంకుల్ పర్మిషన్ ఇస్తే ఒప్పుకుంటే మా ఫ్రెండ్ కూడా ఇంకోటి నితీష్ అనేసి ఆడు కూడా వస్తుంది. హాస్టల్ ఫ్రెండ్ హాస్టల్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ ఆడు, నా 4th క్లాస్ ఫ్రెండ్ ఆడు. అప్పటి నుంచి ఇప్పుడు జాన్గిరి అంటే ఇంకోటి ఉండే కదా నీ జాన్జీ గారు. నీ జాన్జీ గారు 4th క్లాస్ ఎవరు రా? అజయ్. అది ఇప్పుడు కూడా నా మంచి ఫ్రెండ్ గైస్. కానీ ఏమంటే అజయ్ గాని శివ గాని వాళ్ళు ఎక్కువ శాతం హాస్టల్. ఏమో అజయ్ గారు కాలేజ్ శివకి అయితే కలవచ్చు, కలుద్దాం అన్న. శివకి అయితే కలవచ్చు. ఏం కదా కొంగర ఆపోజిట్ లో ఉంటుంది స్కూల్. మండి దగ్గర షార్మా. మేము అప్పట్లో ఎట్లా అంటే మావాడు తెచ్చిడు కదా, మావాడు ఊకే ఇక మావాడే దావతిస్తాడు ఊకే. మేము రాయబడి తీసుకుంటుండే. వీడి పైసలు ఇయ్యానంటే ఏం చేస్తున్నాయంటే మేము లాక్కెళ్ళి మరి మండి తిన్న తర్వాత ఏమైనా ఇక గీడే ఎయిర్పోర్ట్స్ తీసుకుంటాం. ఏం దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ తీసుకొని మండి ఇప్పిస్తేనే ఎయిర్పోర్ట్ తీస్తాం. ఖరాబ్ అయిపోయిందని చెప్పి ఒకసారి ఎయిర్పోర్ట్ తీసుకొని కొత్త ఎయిర్పోర్ట్స్ ఇప్పిస్తారు. ఖరాబ్ అయిపోయింది, కొత్త ఎయిర్పోర్ట్స్ ఎట్లా ఇప్పిస్తున్నాయి కదా దావత్ ఇవ్వాలనేసి మొత్తం వీడికి మస్తు పాత ఎయిర్పోర్ట్స్ చేతిలో పెట్టిలో నేను అప్రిషియేట్ చేసాం కదా. వేరే లెవెల్ ఆడుకున్నాం మ్యాచ్. కానీ ఆ మెమోరీస్ దే ఆర్ ది గోల్డెన్. నువ్వు నితీష్ లేనప్పుడు వస్తా. నేను హారర్ మూవీ చూసినప్పుడు అప్సైడ్ భయం నేను యాక్టింగ్ చేస్తున్నాను. ఎంత భయపడాడో తెలుసారా వీడు. ఇట్ మూవీ అయితే ఇట్ మూవీ చూసినాం. ఒకసారి చూద్దాం మనం మళ్ళీ హారర్ మూవీ ప్లాన్ చేద్దాం. నాకు ఏం లేదు గైస్, నాకు మా ఇంట్లో అయితే ఎక్కువ ప్రెషర్ అయితే లేదు. ఏంటంటే హ్యాపీగా ఉండాలి, జర మార్క్స్ తెచ్చుకో, కొంచెం చదవాలి. గది అయితే మా ఇంట్లో అయితే ఉంది, నేను గది అయితే చేస్తున్నాను అంతే. సేమ్ నాకైతే ఇగో ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారు గైస్. ఇట్లా బ్లాక్మెయిల్ కాదు, ఏమన్నా చెప్పొద్దారా, నీ ఫ్రెండ్స్కి చెప్పొద్దారా, నీ ఫాలోవర్స్ ఎట్లనే ఆడుకుంటారు. మా ఫ్రెండ్స్లో ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు ఫ్రెండ్స్ లెక్క, అట్లా మాది బాండింగ్ ఉన్నాం అన్నమాట. అందుకే మేము ఇంకా కలిసి ఉన్నాం. 10th లైక్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ మమ్మీ డాడీ వాళ్ళే కదా 6th క్లాస్కి వెళ్ళి ఉన్నాం రాచి ఇంటికి కలిసిన అంత మా పేరెంట్స్ కూడా అంత ర్యాప్. ఎందుకంటే మా పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉంటారు. మొత్తం అభితేజ్ గారి మమ్మీ వాళ్ళతోటి నితీష్ వాళ్ళతో. ఎందుకంటే మీరు మా ఇంటికి రాలేదా ఎక్కువ? మీ ఇంటికి రావాలి బిల్డింగ్ మీద. ఈ బిల్డింగ్ మీద మనం చేసినవి అయితే మస్తు తీట వేసాడు. దాని మీదకి ఎక్కి కూర్చోడు. ఎప్పుడైనా నా దగ్గర స్నాప్స్లలో ఉండొచ్చు, అది ఉండొచ్చురా. నువ్వు నేను బృందనాడు మీద తిన్నాం చూడు పార్టీ. అరే మళ్ళీ చేసుకోవాలి, అది చేద్దాం మళ్ళీ మొత్తం బిల్డింగ్. ఏం లేదు, ఈరోజు నేను చికెన్ పకోడీ చేసిన కదా, సేమ్ ఆ టైప్లో మనం నీ ఎక్స్పెరిమెంట్ వద్దురా. నువ్వు థమ్స్అప్ ఏందిరా? థమ్స్అప్ ద న్యూ థింగ్ బ్రో. వద్దురా ప్లీజ్. కానీ టేస్ట్ అయితే మంచిగా బ్రో. నెక్స్ట్ టైం పురుగుల మంది అంత అంతేం చేయండి, అంత పెద్ద ఎక్స్పెరిమెంట్. ఏంటంటే ఈరోజు థమ్స్అప్ ప్రిపేర్ చేసిన, అది రేపు వస్తుంది అన్నమాట. మీకు 15th వస్తుంది ఆ వీడియో. ఇంకా పెట్టలేదు, నాకు చూపిస్తున్నాను. నేను ఓన్లీ నీకే చూపిస్తున్నాను. అది లైక్ అప్లోడ్ చేసి పెట్టినా ఏమంటుంది ఈరోజు. మా పేరెంట్స్ కూడా బ్లాగింగ్ కోసం అలౌ చేసారు. ఎగ్జామ్స్ ఇంకా 2 months ఆగితే ఎగ్జామ్స్ అంటే అన్నా కూడా అలౌ చేసారు. ఎందుకంటే మా డాడీ చెప్పేది ఒకటి, గొర్రెల మంది లెక్క ఒకటే లైన్లో కాకుండా ఏమైనా యూనిక్ ట్రై చేయాలరా, సక్సెస్ అయితే మంచిది, లేదంటే గొర్రె మందిలో దూరిపోవడం. ట్రాప్లో వాడదు అంతే. ఆ ట్రాప్లో జాబ్లు గీబులు అయితే మన వల్ల కాదురా, నేనైతే చేయలేదు. ఇక అందుకే బాస్ గారు ప్రెజర్ ప్రెజర్ పెడుతుంటే మనం వీడ పనులు చేస్తుంటాం, అలా కాదు. అందుకే కదా బ్రో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. కొంచెం నేను ఫేమస్ అయితే మీకు కూడా ఫేమస్ చేస్తలే, బాధపడకు. అవును, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో కావాలంటే వద్దు అంతా ఇప్పుడే నేను చెప్పినా మనకు ప్రైవేస్ ఉండదు, ఏముండదు. ఒకటి అఫీషియల్ అకౌంట్ చేసుకోరండి. అఫీషియల్ అకౌంట్ ఇది పాత అకౌంటే. ప్రైవేట్ అకౌంట్ నాది నాయక్ అది ఉంది కదా, 0822 అది పెడతా. నీకు గిటార్ సాంగ్స్ అవన్నీ వాడుతుంది, పాడకరా చచ్చిపోతారా.
డోరేమోన్లో జియాన్ కన్నా దారుణంగా వాడతాడు వీడు. నేను అంతగా దాన్నే పోతా. దారుణంగా అయితే వాడతాడు. సూపర్ సింగర్ నేను నితీష్. సూపర్ నితీష్ ఓకే కానీ నువ్వు బ్రో. అరే నేను నితీష్ గారు అయితే 10th క్లాస్ లా గుర్తుందా, లంచ్ పీరియడ్ తర్వాత మొత్తం మ్యూజిక్ పెడుతుండే కదా. నేను నితీష్ గారు మొత్తం స్టే సాంగ్ గుర్తుందా? డిఫరెంట్ వైబ్ గైస్, లైక్ సాంగ్స్ ఈ రోజు సర్ కలిస్తే ఏమన్నా, ఈరోజు సర్ కలిస్తే ఏమన్నా మీది బెస్ట్ బెస్ట్ బ్యాచ్ చూసిరా గైస్, బెస్ట్ బ్యాచ్ మాది. చదువుల అప్ప పెద్ద ఆబ్వియస్లీ అంతే కదా గైస్, ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే ఎక్కువ ట్రై చేయాలి. కానీ లారీ పేజ్ వాళ్ళు మంచిగా చదివిరా మనకు, జెఫ్ బెజోస్ లారీ పేజ్. అరే మనం స్పోర్ట్స్ లో ఉండే కదా, ఆ స్టడీస్ లో వాళ్ళ స్టడీస్ లో ఉండే, మేము స్పోర్ట్స్ లో ఉండే గైస్. ఆబ్వియస్ కదా, మనకి లేకుండా డిఫరెన్షియేషన్ లేకుండా మీరు ఆ సెక్షన్ లో మొత్తం కలిసిపోతూనే మనం అయిపోతుంది. ఇంకేంటంటే మేము లాస్ట్ ఎండింగ్ 10th ఎండింగ్లో మాకు బాస్కెట్ బాల్ అయితే స్టార్ట్ చేసాం అనమాట, లైక్ క్లస్టర్స్. అని మేము చాలా తొందరగా క్యాచ్అప్ అయిపోయి మేము క్లస్టర్స్ పోయి ఆడినాం. నాకు సెలెక్ట్ చేసిరు, నాకు కూడా సెలెక్ట్ చేసిరు. ఫస్ట్ నన్నే సెలెక్ట్ చేసిరు. మావాడు ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే గైస్ అప్పుడే, ప్రెషర్ 1 month 2 months లోనే బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే, ఇంకా క్యాన్సిల్ చేసుకున్నా. అప్పుడు అట్లుండే, ఇప్పుడేమో వాళ్ళ పేరెంట్స్ ఎంత చిల్లరు. నేను పలానా అప్పుడు కూడా చిల్లేరు. అప్పుడు ఎందుకంటే ఏమైనా వచ్చారా నిజం చెప్పరు. అప్పుడు జస్ట్ 1 month లో ప్రిపేర్ అయినా. వీడు మొత్తం ట్యూషన్స్ ఉంటాయి కదా గైస్, ట్యూషన్. అరే ఇది ఎప్పుడు ఒక్క ట్యూషన్ తో మ్యాథ్స్ లా ఎంత డెవలప్ అయినా చెప్పు. మ్యాథ్స్ లా అసలు ఏం రాను ఉండే, అందరు లాస్ట్ నన్నే డౌట్ అడిగారు మ్యాథ్స్ లా. అది కరెక్టే గైస్, ఒకటేసారి మస్తు డెవలప్ అయ్యి ఉండే 1 month లో. కానీ మనం ఏంటంటే స్టడీస్ ఉన్నంత ఉండాలి, మరీ ఎక్కువ కావద్దు, మన ఎంజాయ్మెంట్కి తీసుకోవాలి అంతే గైస్, అంతే ఉండాలి. లైఫ్ ఎంజాయ్ చేసుకోవాలి అంతే కదా గైస్. ఇప్పుడు మనం బతుకుతుంది ఎందుకు, ఎంజాయ్మెంట్ కోసమేగా. ట్రాక్టర్లో పోయి ఏం చేయాలి. ఏంటంటే ఇక్కడ అందరూ అయితే హాస్టల్ మేము ఇద్దరమే ఇక ఉన్నాం గైస్. వీడు పనిపాటు లేకుండా నేను కూడా పనిపాటు లేకుండా ఉంటున్నాను ఇవాళ. ఏం చేయలేకపోతున్నాం. మైక్ అవన్నీ ఎప్పుడు వస్తుంది మైక్? డాడీకి కొంచెం మనీ రాగానే డాడీ మైక్ ట్రైపాడ్ అవి కొంచెం సాయం అన్నారు, ఎందుకంటే మా డాడీ సపోర్ట్ చేస్తున్నారు అనమాట నా యూట్యూబ్ ఛానల్. కానీ ఈ టైంలో నువ్వు కూడా కొంచెం కష్టం, అందుకే కష్టపడుతున్నా, అన్ని తిరిగి వస్తున్నా. ఇంకేమైనా మీకు ప్లేసెస్ తెలిస్తే కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి చెప్పండి గైస్. ఉందిరా ఒకటి పంజాబ్లో, పూణేలో. అన్న నాకు ఇప్పుడు హైదరాబాద్ చాలు, మరి మా డాడీకి మరీ అంత పైసలు మళ్ళా కొంగర ప్లాన్ చేసినాం ఎప్పుడు వస్తుంది. అది దాంట్లో ఏముంది, ఏమైనా ఉందంటే అది కూడా లేదనుకుంటా ఇప్పుడు. అవును, వర్షాల సీజన్ మస్తు వస్తాయి రా. ఇప్పుడు ఏముంటాయి రా వర్షం సీజన్ నువ్వు కూడా వస్తావా ఎట్లా పొంగరాయిగా, అప్పుడు అక్కడ కూడా రోడ్ మీదకి వెళ్ళి ఎప్పుడైతే అది పోతుంటాయి కదా, అప్పుడు ఫిషెస్ వస్తాయి. సరే ఇట్లా చిన్న పెట్టడం అనుకో, మొత్తం పీసెస్ వస్తాయి అంట. ఈడ కూడా వస్తాయి ఎవరో ఫ్యామిలీ ఫైటింగ్ ఫ్యామిలీ ఫైటింగ్. సో ఈ బ్లాగ్ అయితే వీటికే గైస్. ఏంటంటే మా ఫ్రెండ్కి చెప్తున్నా, ఇప్పుడు మా గ్యాంగ్లో ఎప్పుడు నో అనేటోడు ఈడ బయటికి రానికి, లైక్ ఫ్రెండ్స్ తోటి స్పెషల్ రా. నేను రొటీన్ కాదు అందరిలా, రొటీన్ కాదురా, నువ్వు రొటీన్ రా. ప్రతి ఒక్క గ్యాంగ్లో ముదవప్పు నువ్వే, ప్రతి ఒక్క గ్యాంగ్ తిరిగేటోళ్ళు ఉంటారు మీదే. మేమైతే తిరిగేటోళ్ళం మేము. కానీ మెమోరీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది అవర్ లైఫ్. గైస్ సో ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇట్లానే సపోర్ట్ చేయండి. డౌట్ వస్తుంది, మన ఆడియో వినొచ్చా? ఇట్లాంటి డౌట్ వస్తుంది. ఆడియో కరెక్ట్ వస్తుంది మనం ఇంత మెల్ల నాకు ఎన్ని ఇస్తే నేను ఆడియోనో ఏదో ఒకటి చూస్తాను. ఓకే ఫర్ దిస్ వీడియో దిస్ మచ్ ఓన్లీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు తెలుసుగా, ఇంకా మీరు నాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటా. రేపైతే బుగ్గ జాతర వీడియో వస్తాయి గైస్, దానికి అయితే రెడీ ఉంది.